హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రొయ్యల ఫ్రై. ఇంట్లో నేనైతే రొయ్యల ఫ్రైను ఈ విధంగా చేస్తుంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా రొయ్యల ఫ్రైను టేస్టీగా చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మరి ఈ రొయ్యల ఫ్రైను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను రొయ్యల ఫ్రై చేయడానికి అరకిలో రొయ్యలను తీసుకున్నాను. వీటి పొట్టు ఒలిచి పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రం చేసి తీసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా బాగా కడిగి నీళ్లు ఏమీ లేకుండా తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. లేదంటే టైం ఎక్కువగా ఉంటే ఒక గంటన్నర 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ ఒక అరగంట అయిన తర్వాత చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుందాం. ఉల్లిపాయలను నేను ఇక్కడ సన్నగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ విధంగా మూత పెట్టడం వలన రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా దిగి రొయ్యలు బాగా ఉడుకుతాయి. ఇలా చూడండి, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయాయి కదా. ఈ రొయ్యలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని కషబెష దంచుకొని వేసుకుంటున్నాను. గ్యాస్ను సిమ్లో పెట్టుకొని వీటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ముందుగా సాల్ట్ వేసాం కదా, దాన్ని చూసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.